కౌసల్యమాత గుర్రంతో పడుకోవటం ఇవన్నిటి గురించి. ఇప్పుడు మీరు గుర్రం దగ్గర పడుకుందన్నారు కదా, ఈ బొకడాగాళ్ళకి, ఈ బొకడాగాళ్ళ అనే పదం నేను వాడుతున్నాను, ఈ బొకడాగాళ్ళకి ఒకటే చెప్తాను, అరే గుర్రానికి ఒక స్త్రీకి పిల్లలు పుడతారని నువ్వు నిరూపిస్తే నేను ఒప్పుకుంటాను. అరే బొక్కడా బొక్కల డాక్టర్, నీ అంత అజ్ఞానవంతుడు ఇంకెవ్వడా ఉండరు. ఎందుకు అనంటే ఒక స్త్రీకి గుర్రానికి పిల్లలు పుడతారని నిరూపిస్తే ఒప్పుకుంటాను అని సవాల్ చేస్తున్నా. అరే బొక్కడా బొక్కలో, నీ గ్రంథాల ప్రకారంగా నేను నిరూపిస్తా. నీ సనాతన గ్రంథాల ప్రకారంగా లాజిక్ అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళతో సంభోగం చేసి గర్భం రప్పించి ఎలా పడితే అలాగ పిల్లలను పుట్టించటమే కాకుండా స్త్రీ గర్భంతో సంబంధం లేకుండా నీ దేవుళ్ళు మహర్షులు ఎక్కడ పడితే అక్కడ కామంతో వీర్యం కార్చుకుంటే ఆ వీర్యంలోంచి దేక్కుంటా పాక్కుంటా పిల్లలు బయటకు వచ్చారు, పుట్టారు అని రాయబడ్డది. తల్లి గర్భంతో సంబంధం లేకుండా. అంతేకాకుండా మానవ స్త్రీ కన్య గర్భంలోంచి కుక్కలు, పందులు, ఆవులు, ఏనుగులు కూడా పుట్టినాయి అని రాయబడ్డది. ఈ నీ సనాతన గ్రంథాల ప్రకారంగా కౌసల్యకి గుర్రానికి పిల్లలు పుడతారు. నీ ఆనందం కోసం కొన్ని విషయాలు చెప్తాను. భూదేవి పందుతో సంభోగం చేయించుకుంటం వల్ల ఆ భూదేవికి నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు పుట్టలేదా? విబండక మహర్షి వీర్యం తాగినటువంటి జింక గర్భవతై ఆ జింకకి మగపిల్లడు పుట్టలేదా? ఒక చేప ఒక రాజు కొడుకు వీర్యం తాగటం వల్ల ఆ చేప గర్భవతై ఇద్దరు కమల పిల్లలకి జన్మనవలేదా? వీటి ప్రకారంగా ఒక స్త్రీ గుర్రంతో పడుకుంటే గర్భవతై పిల్లల కంటాది సనాతన గ్రంథాల ప్రకారంగా. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అరువంశ పురాణంలో దేవేంద్రుడు గుర్రంలోకి వెళ్ళి కౌశల్యతో సంభోగం చేశాడు అని రాయబడ్డది. అసలు ఈ దేవేంద్రుడు ఎంత కామాంతుడు అని అంటే ఎవరిలోకైనా వెళ్ళగలడు, ఎవరి రూపంలోకైనా మారి ఎవరినైనా సంభోగం చేయగలడు. ఉదాహరణకి గౌతముని వేషంలో వెళ్ళి అహల్యతో సంభోగం చేయలేదా? అలాగే ఈ దేవేంద్రుడు గుర్రంలోకి వెళ్ళి కౌసల్యతో సంభోగం చేశాడు అని గ్రంథాల్లో రాయబడ్డది. అరే బొక్కడా బొక్కల డాక్టర్, నీ గ్రంథాల్లో ఇంత క్లియర్ గా మనుషులకి జంతువులు జన్మించాయని, జంతువులకి మనుషులు జన్మించారని, అసలు స్త్రీ గర్భమే లేకుండా మీ దేవుళ్ళు కాచినటువంటి వీర్యంలోంచి పిల్లలు కూడా పుట్టుకొచ్చారు అని రాసుంటే ఎందుకురా ఇవన్నీ దాచిపెట్టి అబద్ధ ప్రచారాలు చేస్తావు? కాబట్టి స్నేహితులారా, ఇలాంటి అబద్ధ మాటలు నమ్మి మోసపోకుండా గ్రంథాలు చదివి సత్యాన్ని తెలుసుకోండి. అలాగే నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడెక్కడ ఏ గ్రంథంలో రాస్తుందో స్క్రీన్ మీద పెడుతున్నానో కామెంట్ బాక్స్లో పెడుతున్నానో చదవండి, సత్యాన్ని తెలుసుకోండి.